హే గాయ్స్, నేను ఈ నవరాత్రికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని డిసైడ్ అయినాను. సో దానికోసమని సీదా చార్మినార్ పోయినా. చార్మినార్లోనే నేను రెగ్యులర్గా క్లాత్ తీసుకొని డైయింగ్ చేపించే ఒక షాప్ ఉంటుంది. సో ఈ మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన. నేనైతే నవరాత్రికి కలర్ఫుల్ లెహంగా డిజైన్ చేద్దామని అనుకునిండే. సో లెహంగా కోసం ప్యూర్ సిల్క్ బనారస్ 6 డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నా. ఈచ్ ప్యాటర్న్ 1.5 మీటర్స్ తీసుకున్నా. టోటల్ 9 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఫర్ లెహంగా. అండ్ లెహంగా బార్డర్ దగ్గర బ్యాకింగ్ కోసం అండ్ దుపట్టా బ్యాకింగ్ కోసం చెన్నూర్ సిల్క్ 3 మీటర్స్ తీసుకున్నా. ఇంకా దుపట్టా కోసం అప్పుతాయి సిల్క్ 3 మీటర్స్ తీసుకున్నా. దుపట్టా మినిమల్ చమ్కీ స్టడెడ్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే లెహంగా ఆల్రెడీ హెవీ ఉంటుంది కాబట్టి దుపట్టా సింపుల్ ఉంటేనే లెహంగాకి మంచి లుక్ వస్తుంది. బ్లౌజ్ నేను గమ్తీ వర్క్ చేపిద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ కొంచెం హెవీ అవుతుండే. సో నాకు ఈ మెటీరియల్ కొంచెం సిమిలర్ గమ్తీ లుక్ అనిపించింది. సో నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కోసం తీసుకున్నా. సో మళ్ళీ బ్యాక్ టు డైయింగ్ షాప్ కి పోయి నా బ్లౌజ్ లో ఉన్న కలర్సే పిక్ చేసుకున్న లెహంగాకి డై చేపినికి. నాకు లెహంగా బ్రైట్ కావాలని ఉండే, దానికోసం నేను 6 బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నా. సో ఇక డైయింగ్ ఆర్డర్ ఇచ్చేసి దుపట్టా లేస్ కోసం నెక్స్ట్ షాప్కి పోయినా. చాలా లేసెస్ చూసిన తర్వాత నేను బ్లౌజ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే లేస్ దుపట్టా కోసం తీసుకున్నాను. మన లెహంగా క్లాత్ అయితే బ్యూటిఫుల్లీ డై అయ్యి వచ్చింది. సో నేను కలీ లెహంగా చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్కి మంచి హెవీ లుక్ రానికి రియల్ మిర్రర్ స్టిక్ చేసి బ్లౌజ్ని ఫినిష్ చేసేసి దుపట్టాకి లేస్ స్టిచ్ చేసి దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయనీకే నేను పూసలు ఇంకా గవ్వలతోని పళ్ళు దగ్గర డిజైన్. ఇక ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూడడానికి మస్ట్ వాచ్ పార్ట్ 2.